హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి డిష్ అనమాట. చాలా హెల్దీ పచ్చడి చేస్తున్నా, నల్లేరు పచ్చడి అనమాట. అది నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు ఏదైనా సరే మంచిగా తగ్గుతుంది అనమాట. చాలా హెల్దీ, 100 రోగాలకు ఔషధం అట. ఇదైతే చాలా చాలా మంచిదట. మా ఇంట్లో చెట్టు ఉందనమాట, మా అత్తమ్మ పెట్టింది. అయితే ఇక తొట్లే పెట్టింది అనమాట. ఇక మా అమ్మ మా అత్తమ్మ కలిసి ఇద్దరు దింపుతారు. అయితే మా అమ్మ వచ్చిందనమాట, ఒక 4-5 రోజులు అయింది వచ్చి. మా అమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అయితే ఇక మా అమ్మతో చేపిద్దామనేసి ఇక తెంపినాం అనమాట. నేను ఎప్పుడు చేయలేదు ఆ పచ్చడ. చేస్తావా అమ్మ అంటే చేస్తుంది అన్నది అన్నట్టు. ఒకసారి ఇక మా అమ్మ చేస్తే చూసింది అనుకో, ఇక నేను ఎప్పుడైనా చేయొచ్చు అన్నట్టు ఇక మా అమ్మతో చేయించిన అనమాట. ఇట్లా చిన్నగా మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలాగా నార తీసుకోవాలి. మొత్తం మునక్కాయలకు నార ఎట్లా తీస్తామో దీనికి కూడా కంపల్సరీ నార తీయాలి. నార తీయకపోతే ఏమవుతుందంటే మనం పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు ఇట్లా మొత్తం నార అనేది చుట్టుకపోతుంది. మొత్తం పచ్చళ్ళు అంతా నారనే కనిపిస్తుంది అనమాట. తినడానికి రాదు. నార మొత్తం తీసేసుకొని చెయ్యికి అయితే నీళ్ళు తలగొద్దు. నీళ్ళు తలిగితే ఇది నార తీసేటప్పుడు దుల్దలేస్తుంది. నీళ్ళు తడి లేకుండా ఉన్నప్పుడే తెంపాలి. ఇది నల్లేరు అనేది దుల్దలేస్తుంది అనమాట. అన్ని నార తీసుకున్న తర్వాత ఒక గిన్నెలకు వేసి పెట్టింది మా అమ్మ. ఇక తర్వాత ఎల్లిపాయలు ఇట్లా అన్నీ తీసి పెట్టింది. అయితే ఇంకా నార ఇట్లా తీసుకున్నాక నేను కడిగిన అనమాట. నీళ్ళలో కడిగేటప్పుడు చెయ్యి అస్సలు పెట్టొద్దు, అస్సలు అంటే అసలు తగ్గదు. ఇక దుల్ద అయితే మొత్తం ఒక రోజు మొత్తం ఉంటుంది. అట్లా నీళ్ళలో పోసి స్పూన్ తోటైనా దేనితోటైనా కలపాలి. కలిపి జల్లి గిన్నెలకి పోసుకోవాలన్నమాట. ఇక వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా, ఇక ఆరుతుంది అన్నట్టు. చేతితోటి పట్టుకోదు దాన్ని పొరపాటున కూడా. ఇది ఒక్కటి కంపల్సరీ పాటించాల్సిందే. ఇంకా తర్వాత ఇక కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ అనమాట, ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఎండుమిరపకాయలతోటే బాగుంటుంది పచ్చడి, పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిరపకాయలే వేయించుకోవాలి. మా అమ్మనే మొత్తం ఇంకా ఆమెనే చేస్తుంది అంటే పచ్చడి మంచిగా చేస్తుందని చెప్పిన కదా. వంటలు ఏ వంటలైనా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అయితే ఎండుమిరపకాయలు వేగినాక అదే నూనెలో ఒక పిడికడాన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. వేయించి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నల్లెడ అవన్నీ వేసుకోవాలన్నమాట. నల్లెడ కాయలు, ఆకులు కూడా నూరుకోవచ్చు పచ్చడి, ఆకులు తీయని అవసరం లేదు. వేసుకొని మంచిగా చిన్న మంట మీదనే నూనె, ఇంకా అంతే నూనె అనమాట, ఇంకా మళ్ళీ పోయని అవసరం లేదు. కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం అంటే కొంచెమే. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో దాన్ని డామినేట్ చేస్తాయి అనమాట పుదీనా కొత్తిమీర. అవి వేగేలోపు ఇంకా ఈ పల్లీలోని మిర్చీలలో ఒక ఎల్లిగడ్డ, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక నల్లడి వేగింది కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ముందే. ఇంకా వాటర్ వేసుకోవద్దు అనమాట దీంట్లో. ఇంకా నల్లెడ చింతపండు నానేసుకున్నాం కదా, కొంచెం వాటర్ ఉంటుంది. కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ అంతా వేసుకొని ఇవి చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో, వేసుకొని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి అది నల్లెడ కూడా చల్లగా అయిపోయింది కదా, ఇది కూడా వేసి లైట్గా ఇట్లా మరీ మెత్తగా కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. తర్వాత మళ్ళీ ఒక 5-6 ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకోవాలి, పొట్టు తీయకుండా దంచుకొని ఎల్లిపాయ కూడా వేయాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలన్నమాట. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్కు ఇంకా పచ్చడి వేసుకోవాలన్నమాట. పచ్చడి వేసుకొని ఇక కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. పచ్చి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట. వాటర్ అయితే వేయలేదు నేను, కొంచెం సప్పగా అయిందనమాట. కొంచెం ఉప్పు వేసిన మళ్ళీ ఇక మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ పచ్చడి అయితే వాటర్ వేయలేదుగా. వాటర్ వేయకపోతే 4-5 రోజులు 5-6 రోజులైనా ఉంటుంది. కొంచెం ఎండాకాలం కదా, తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వర్షాకాలం అయితే వారం 10 రోజులు ఉంటుంది. చాలా చాలా హెల్దీ అండి. ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, నడుము నొప్పులు ఉన్నోళ్ళు అయితే
హ్యాపీగా తినొచ్చు, మామూలుగా మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.